చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణల్ని చెన్నూరు కాంగ్రెస్ నాయకులు ఖండించారు. నక్కలపల్లి లోతువాగు వంతెన నిర్మాణం చేపట్టడం లేదని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలుసుకోవాలని తెలిపారు. 28 లక్షల రూపాయలతో వాగుపైన వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి అటవీశాఖ వారి ఆధ్వర్యంలో వంతెనను పూర్తి చేస్తారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. చెప్పేది ఏమంటే, స్థానిక నాయకులైన రామయ్య గారు బీజేపీలో ఉండి నిన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండి బీజేపీకి వెళ్ళి 5 సంవత్సరాల నుంచి ఆయన పాలన మర్చిపోయి 5 సంవత్సరాల నుంచి ఆయన టోకెన్ గడి తిరిగి ఏ పని చేసింది లేదు. కానీ ఇవాళ మొన్నటికి మొన్న 40 సంవత్సరాల నుంచి పడని వర్షాలు అధికంగా పడతాయని పుట్టకండంగా పేపర్లు మొత్తుకుంటున్నాయి, పబ్లిక్ మొత్తుకుంటున్నారు. ఇంత వర్షాల్లో కూడా మా వివేక్ వెంకటస్వామి గారు రోడ్డు దగ్గర వెంబడే రాత్రి అని చెప్పి అక్కడికి వెళ్ళి స్థానిక మరమ్మతులు జరగడం జరిగింది. అప్పటికప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ భారీ వర్షం పడి కొట్టుకపోతే దాన్ని చూపెట్టుకొని పదే చెప్తున్నారు. ఇది బీజేపీ నాయకులకు తగదు. నిన్నగాక మొన్న ఇక్కడ గుడ్డపల్లె బాగా ఎక్కువైపోయి రోడ్డు తెగితే రాత్రి 8 గంటలు పోయి అప్పటికప్పుడే మరమ్మతులు చేయించి ఊరికి సౌకర్యం చేసిన మా గొప్ప ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇంత మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మీరేం చేసిందో నీకు ఇది చేసినని చెప్పట్లేదు, ఇది చేస్తలేరు మీరు అని చెప్తున్నారు. గెలిచి 9 నెలలు అవుతున్నది. అందులో 2 నెలలు ఎలక్షన్ అయింది, 2 నెలలు ఎంపీ ఎలక్షన్ అయింది, 2 నెలలు వర్షాలతోటి ఇప్పటికి ప్రాబ్లంనే ఉన్నారు. ఏ ఊరికి పోయినా ఏ ఊళ్ళకి ఇంత సమస్య ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ స్పందించి రాత్రి అనకుండా పగలనకుండా సమస్య తెలుసుకుంటూ ప్రజల ముందర నిలబడే వ్యక్తిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. దమ్ముంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, చేసి చూపెట్టాను. మీకు ఇంత పని చేసిన వాళ్ళని చూపెట్టండి. మా ఎంపీ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు ప్రతినిత్యం ప్రజాసేవకే అంకితమైనట్టుగా వారానికి 3 నుంచి 4 రోజులు ఇక్కడనే తిరుగుతున్నారు. మీకు కనబడతలేదా? డెవలప్మెంట్ కనబడతలేదా? ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేసి నిన్న కాక మొన్న ఉజ్వల పథకం కింద 41 కోట్లు శాంక్షన్ చేసి మన దగ్గర ముగ్గు వేయడం జరిగింది. ఆ త్వరలో మన చెన్నూరు నీళ్ళ కష్టాలు కూడా పోతున్నాయి. దాన్ని ఒక రోడ్డును పట్టుకొని నక్కలపల్లి వాగు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది. నువ్వు అందులో మండల్ ప్రెసిడెంట్గా 5 సంవత్సరాలు మీరు అదే డిపార్ట్మెంట్లో పనిచేసి కూడా కనీసం దాన్ని సౌకర్యాలు కల్పించకుండా ఇది వాగు దిగింది పట్టించుకుంటలేరు. ఇప్పటికి ఎన్నిసార్లు వేయండు? దాపు 5 నుంచి 6 సార్లు వేయండు. ఆ ఊళ్ళో మొన్న ఈజీఎస్ నుంచి 5 లక్షల రోడ్ వేయించిండు, 2 బోర్లు వేయించిండు. ఆల్రెడీ దీనికి తక్షణ మరమ్మతు కింద 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అది సరిపోవని రివైజ్ ఎస్టిమేట్ చేసి నిన్న మొన్న మళ్ళీ టెండర్కి పంపేయడం జరిగింది 28 ల్యాక్స్. ఇట్లాంటి డెవలప్మెంట్ చూసి చేసుకోవాలి. అట్లనే బంధంకి కూడా 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించింది. ఇక మన దుబ్బపల్లె రోడ్డు కూడా రోడ్డు దగ్గర కలవాటు చేయకపోతే తక్షణమే అక్కడికి స్పందించి అక్కడికి వెళ్ళిపోయి అప్పటికప్పుడు 2 లక్షలు చేసి అక్కడ మరమ్మతులు చేయించడం జరిగింది. ఇట్లాంటివి చూడకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచి 9 నెలల కాలమైంది. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. ఎంపీ ఎలక్షన్లో భాగంగా అన్ని పార్టీల వాళ్ళు తిరుగుతున్న క్రమంలో మళ్ళీ ఎంపీగా మా వంశీబాబు గారు గెలిచారు. ఈ 9 నెలల కాలంలో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ తర్వాత నక్కలపల్లి గ్రామాన్ని టార్గెట్ చేసుకొని కొండను ఢీకొంటే పేరు వస్తుందని మాజీ మండల ప్రెసిడెంట్ మంత్రి రామయ్య గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. 5 ఏళ్ల పాలనలో 5 వర్షాకాలాలు వచ్చాయి. ఎన్నడైనా వెళ్ళి నక్కలపల్లి బ్రిడ్జిని నువ్వు చూసావా? వారి ప్రజల కష్ట సుఖాలు నువ్వు తెలుసుకున్నావా? మరి అలాంటప్పుడు 9 నెలల కాలంలో ఈ ఒక్క వర్షాకాలంలోనే ఇంత రచ్చరచ్చ చేసి వివేక్ గారు అక్కడికి వెళ్ళడం లేదని 5 సార్లు ఎమ్మెల్యే గారు అక్కడికి సందర్శించడం జరిగింది. మొదటి విడతగా 13.5 లక్షలు మంజూరు చేస్తే సరిపోలేదని మొన్న R&B వాళ్లకు 25 లక్షల టెండర్ పలకడం జరిగింది. దాన్ని సీరియస్గా తీసుకొని మహబూబ్నగర్ జిల్లాలో ఈ భూమికి బదులు ఆ భూమి మహబూబ్నగర్ జిల్లాలో 7 ఎకరాలు ఇవ్వడానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. త్వరలోనే మహబూబ్నగర్ జిల్లాలో 7 ఎకరాల భూమి ఫారెస్ట్ వాళ్ళకు అనుసంధానం చేసి నక్కలపల్లి రోడ్డును అభివృద్ధి దిశగా నడిపేందుకు మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. నీ రాజకీయ ఉన్నతి కోసం పబ్బం నడుపుకునే విధంగా పదవి పోయిందన్న బాధలో కొండను ఢీకొంటే నాకు పేరు వస్తుంది అనుకోవడం తప్పు. రామయ్య గారు, మీకు ప్రభుత్వం ఉంది, ఊరు వాళ్ళని పిలిచి ఫారెస్ట్ భూములు దున్నడం లేదని బండి సంజయ్ గారు మా మంత్రిని
నేను పూడు పట్టాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ ఊరు జనాలను తీసుకొచ్చి మా వివేక్ వెంకట స్వామి గారిని బదనాం చేసే లెక్కలు మీరు చేశారు. ఏమన్నా ఉరగబెట్టారా? ఏమీ లేదు. కోటపల్లి మండలంలో నక్కలపల్లి గ్రామాన్ని టార్గెట్ చేసుకొని మీరు పదే పదే మాట్లాడడం సమంజసం కాదు. మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం ఉరగబెట్టింది లేదు. దయచేసి ఇలాంటి చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. అప్పుడు మీరు టీఆర్ఎస్లో ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, నువ్వు మండల ప్రెసిడెంట్గా ఉంటివి. ఏమీ నక్కలపల్లి పిలిచి చేయడానికి నీకు వీలు కాలేదా? 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కనాడు కూడా నక్కలపల్లి గ్రామాన్ని సందర్శించని నువ్వు మా వివేక్ వెంకట స్వామిని గారిని విమర్శించడం సబబు కాదు. ఇలాంటి చర్యలను మానుకోవాలని ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని మండల పార్టీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముక్తకంఠమై ఖండిస్తున్నాం.